టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించి సిట్ విచారణ మొదలైంది. 3 గంటలు కేసీఆర్ నందినగర్ వాళ్ళ ఇంట్లోనే. దానికి సంబంధించి పెద్దలు ప్రొఫెసర్ గారు ఏమన్నా మీ అభిప్రాయం చెప్తారా స్థూలంగా? టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించి కేసీఆర్ పైన. ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ అనేది అసలు ఈ దేశంలోనే కాదు, ప్రపంచంలో ఈ స్థాయిలో టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఆ ప్రభుత్వం ఇట్లా చేసింది అనేది లేదు. ఎందుకంటే మనకు నిక్సన్ పీరియడ్ లో టెలిఫోన్ ట్యాపింగ్ అంటే అక్కడ డెమోక్రాట్స్ వాళ్ళ యొక్క ఎలక్షన్ సంబంధించినటువంటి వివరాలను తెలుసుకోవడానికి ఆ వాటర్ గేట్ అనే ఒక హోటల్లో దాన్ని డివైస్ పెట్టి ఆ డెమోక్రాట్స్ యొక్క ఆలోచనలను వాళ్ళ యొక్క సంభాషణలను నిక్సన్ తీసుకున్నాడని బయటపడింది. ఆయన ఎన్నికైన తర్వాత దీని మీద పెద్ద ఇష్యూ జరిగింది, ప్రపంచంలోనే పెద్ద ఇష్యూగా డిస్కషన్ గా జరిగింది. అక్కడ కాంగ్రెస్ లో కూడా ఏది మన అమెరికాలో కాంగ్రెస్ హౌస్ ఆఫ్ కామన్స్ లో కూడా ఇది చర్చ జరిగి ఆయనను 2 సంవత్సరాల తర్వాత ఇంపీచ్మెంట్ చేస్తారనే పరిస్థితికి వచ్చే వరకు ఆయన రాజీనామా చేసిపోయిండు. 2 ఏళ్ల ముందే రాజీనామా చేసిపోయిండు. అట్లే మన కర్ణాటకలో కూడా హెగ్డే గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన కూడా ఏదో ఒక నాయకుని యొక్క ఆ సంభాషణలు విని ఎన్నికల ముందు విన్నాడని అది బయటపడ్డది. దానికి ఆయన కూడా రాజీనామా చేసిపోయిండు. ఇటువంటి ఇన్సిడెంట్సే కానీ మూకుమ్మడిగా మొత్తం ప్రభుత్వమే ఒక దొంగ సంస్థగా మారిపోయి తన బంధువులను రిటైర్ అయిన ఆఫీసర్లను తీసుకొచ్చి మొత్తం ఎన్ని రకాలంటే కుటుంబ సభ్యులందరూ కూడా ఏదో రకంగా ఈ ఫోన్ ట్యాపింగ్లను ఉపయోగించుకున్నారు. ముఖ్యమంత్రి ఏమో రాజకీయ ఎత్తుగడలతోటి తర్వాత డబ్బు సంపాదన కోసము పార్టీకి 2,000 కోట్ల రూపాయలు సమకూర్చుకోవడం కోసం ఆయనే ఫోన్ ట్యాపింగ్ చేసిండు. అంటే రకరకాల వ్యవస్థలన్నింటినీ కూడా ఈ రాజకీయ వ్యవస్థలను ఇది కార్పొరేట్ వ్యవస్థలను ఇది సినీ రంగ ప్రముఖులను ఎవరు దొరికితే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసేటువంటి కార్యక్రమం ఆయన పెట్టుకున్నాడు. తర్వాత హరీష్ రావు తన సంపాదన కోసం ఆయన పెట్టుకున్నాడు, తన రాజకీయ లక్ష్యం కోసం. ఇక కొడుకు అనే కూడా రాజకీయము, అదే విధంగా క్రీడలు ఉంటాయి ఆయనకు. ఆయనకు స్త్రీలతోటి క్రీడలు ఆడేటువంటి అలవాటు ఆయనకున్నది. ఆయన అట్లా చేసింది. బిడ్డ సంపాదన కోసం చేసింది. సంతోష్ గాడు ఏం చేసిండే, వాడు నేను అందరు చేస్తాను కదా నేను కూడా చేయాలి కదా అని చెప్పింది. దీనంతా చూసి పోలీసు వాళ్ళందరూ చేసిండ్రు. వాళ్ళ ఎవరైతే వీలైతుందో వాళ్ళందరూ కూడా పోలీసులు కూడా తను చేసుకున్నారు. ఇంకా ఇతర రాజకీయ నాయకులు కూడా క్యాబినెట్ లో ఉన్నటువంటి ఇతర మంత్రులు, ఇతర ఎమ్మెల్యేలు, ఆ కుటుంబానికి దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు చేసిండ్రు. ఇంత దారుణంగా ఒక ప్రజాస్వామ్యాన్ని కుప్పగూల్చడానికి, ప్రజల యొక్క ఆస్తులను, వ్యక్తుల యొక్క ఆస్తులను కొల్లగొట్టడానికి, ఇక రాజ్యాంగ వ్యవస్థనే భ్రష్టు పట్టించేటువంటి కార్యక్రమం చేసినటువంటి ఈ కుటుంబాన్ని మొత్తం కూడా జైల్లో జీవిత కారాగారం పెట్టినటువంటి తప్పేం లేదు. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ మాత్రం ఒక సీరియల్ నడిపినట్టుగా నడుపుతాను. మన రాష్ట్రంలో ఏంటంటే ఈ సీరియల్లు 10 ఏళ్ళు 15 ఏళ్ళ నుంచి నడుస్తూ ఉంటాయి. ఈ దర్యాప్తు కూడా ఆ సీరియల్ నడిచినట్టు నడుస్తుంది. అంటే అటు కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని చోద్యం చూస్తున్నది, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని సత్తారం చేసే ఒక పొడిగింపు చేస్తూ నడుపుతా ఉన్నారు. ఇది ప్రజలకు ఒక అసహ్యంగా కనిపిస్తుంది. ఇది వాళ్ళ ఒక దీని మీద నమ్మకం లేకుండా పోతున్నది. కాబట్టి నిజంగానే ఇప్పుడున్న ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ విచారణ అనేది తొందరగా ముగించి బాధ్యులైనటువంటి కుటుంబ సభ్యులందరినీ కూడా జైల్లో పెడితేనే ప్రజాస్వామ్యం నిలబడుతుందని, ప్రజలకు కూడా రేపు ఇటువంటి పరిస్థితి దేశంలో రాష్ట్రంలో ఎక్కడ కూడా జరగకుండా కూడా ఉంటది. కానీ ఈ దుర్మార్గులను అట్లే వదిలిపెడితే మాత్రం తప్పకుండా భవిష్యత్తులో ఇలాంటి ఉదంతాలు ఇంకా అనేకం జరుగుతాయని నా భావన. శాస్త్రి గారు మీరు చెప్తారా? ఏం లేదండి, సిట్ వన్ అని వేశారు, తర్వాత సిట్ 2 అని వేశారు. ఇది ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే దీన్ని పైకి తీస్తున్నారు అన్న ఒక అభియోగం ఉంది కదా. కానీ ఏమైనా కానివ్వండి, దీనివల్ల ఏదైతే సుప్రీంకోర్టు ఎలక్టరల్ బాండ్స్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి కొట్టేసిందో, ఆ ఎలక్టరల్ బాండ్స్ ఎలాగా మిస్మేనేజ్ అయింది అన్నదానికి ఈ ప్రాసెస్ కూడా ఉపయోగపడింది. వాళ్ళని బెదిరించి ఎలక్టరల్ బాండ్స్ తెప్పించుకున్నారు అన్నారు కదా. మరి దీనివల్ల మరి డెమోక్రసీ ఎగ్జిస్టెన్సే ఉనికే దెబ్బతిన్నట్టు కదండి. ఎలక్టరల్ బాండ్స్ ఎప్పుడైతే అది అన్కాన్స్టిట్యూషనల్ అయిందో ఆ డబ్బు ఇన్కమ్ ట్యాక్స్, దానిపైన ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది రాజకీయ పార్టీలన్నీ. సో ఈ టెలిఫోన్ ట్యాపింగ్ వల్ల తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళు దే ఆర్ ఆల్సో ఇన్కమ్ ట్యాక్స్ ఎవేడర్స్ అనేది ఒక అభిప్రాయం ఏర్పడుతోంది నాకు.
దేవేంద్ర గారు. ఎలక్టోరల్ బాండ్స్ డేటా అన్నది 2019 నుంచి 2024 మధ్యలో ఎలక్టోరల్ బాండ్స్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే జరిగాయో ఆ డేటాని మొత్తం సుప్రీం కోర్టు పబ్లిక్ అవైలబుల్ గా పెట్టాలి అని జడ్జిమెంట్ ఇచ్చిందండి. దాన్ని అన్కాన్స్టిట్యూషనల్ అని డిక్లేర్ చేయడానికి ఆ సందర్భంలో ఆ డేటాని యూజ్ చేసి మేము ఒక రీసెర్చ్ పేపర్ కూడా పబ్లిష్ చేసాం. సో ఎప్పుడైతే పబ్లిక్ కి ఆ డేటా అవైలబుల్ అయిందో నిజంగా దీంట్లో కరప్షన్ జరిగిందా, జరిగితే ఆ కరప్షన్ అన్నది స్ట్రక్చరల్ లా కాదా, వాల్యూమ్ ఏంటి, ఎవరు అన్నది రీసెర్చ్ చేయడానికి మాకు ఒక స్కోప్ దొరికింది. సో ఆ విధంగా మీరు చెప్తున్న ఇన్సిడెంట్ కూడా అది నిజమా కాదా, ఒకవేళ అది నిజంగా జరిగింటే ఎవరు దాన్ని యూటిలైజ్ చేసుకున్నారు అన్నది ఏదైనా పబ్లిక్ అవైలబుల్ అయితే, అంటే ఆ డేటాని అది కోర్టుల ద్వారా కావచ్చు లేదా గవర్నమెంటే కావచ్చు, అసలు ఇష్యూ జరిగిందా లేదా, జరిగితే అది ఎవరికి ఫేవర్ జరిగింది, అది ఇల్లీగలా లీగలా, ఒకవేళ జరిగితే దానికి ఏ లా బేసిస్ గా ఎగ్జిక్యూటివ్స్ దానికి సపోర్ట్ చేశారు అన్నది పబ్లిక్ అయ్యేంత వరకు, పబ్లిక్ గా దాన్ని అవైలబుల్ పెట్టేంత వరకు దానిపైన ఏం కామెంట్స్ చేసినా కానీ దానివల్ల పెద్ద ఉపయోగం అన్నది నేను చూడట్లేదండి. అంటే ఇక్కడ ఎలక్ట్రల్ బాండ్స్ కాదండి, టెలిఫోన్ ట్యాపింగ్ విచారణ. అదే అండి నేను చెప్తున్నాను. ఆ ఎగ్జాంపుల్ ఎందుకు తెచ్చాను అంటే ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ అన్నది ఏ విధంగా అయితే డేటాని పబ్లిక్ చేశారో మీరు చెప్తున్న ఇష్యూకి సంబంధించి కూడా ఇది నిజంగా జరిగిందా లేదా, జరిగితే వాల్యూమ్ ఏంటి, ఎవరి నంబర్స్ ట్యాప్ చేశారు, ఎవరు ట్యాప్ చేశారు, ఒకవేళ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఒకవేళ దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటే వాళ్ళకి ఎవరి నుంచి ఆర్డర్స్ వచ్చాయి, దానికి లీగల్ బేసిస్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఉంది, అందులో ట్యాప్ చేయడానికి సర్టెన్ సర్కమ్స్టెన్సెస్ ఉంటాయి. వేగ్గా ఒకవేళ పాలిటీషియన్స్ కాదు కదండి వీళ్ళందరూ, పబ్లిక్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ ద్వారా వచ్చిన వాళ్ళు, చేసిన వాళ్ళంతా పబ్లిక్ ఆఫీసర్స్ అయి ఉండాలి కదా, వాళ్ళకి ఒక ప్రొసీడింగ్స్ ఉంటాయి. ఒక లో లెవెల్ ఆఫీసర్ ఒక పని చెయ్యాలి అంటే పై లెవెల్ ఆఫీసర్ నుంచి ఒక ఆర్డర్ రాకుండా ఎలా చేసింటాడు. ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ అన్నవి పాలిటీషియన్స్ ఇస్తారు. ఈవెన్ వాళ్ళు కూడా ఒక స్థాయి దాటిన తర్వాత రిటర్న్ గా రాయాలి కదా. సో ఇవన్నీ పబ్లిక్ కి అవైలబుల్ గా పెట్టినప్పుడు ఇది అసలు నిజంగా జరిగిందా, అసలు దీన్ని మీడియా ఎక్స్పోజ్ చేస్తున్న ఆ తీరుగా నిజంగా అంత వాల్యూమ్ ఉందా, మొత్తం పాలిటీషియన్స్ వినేశారా, బిజినెస్ మ్యాన్స్ వినేశారా, మొత్తం దీని వల్ల జరిగిందా అన్నది నేను అనుకోవడం. ఎవిడెన్స్ ప్రకారం మాట్లాడాలి అంటే ఏదైతే ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ డేటా ఏదైతే పబ్లిష్ చేశారో ఆ విధంగా దీనికి సంబంధించిన డేటా కూడా పబ్లిక్ అవైలబుల్ గా పెడితే ఏ విధంగా ఏ ఫామ్ లో అయినా అప్పుడు దాని గురించి మనం రియాలిటీలో మాట్లాడడానికి ఒక ఆస్కారం ఉంటుంది తప్ప ఇలా కేవలం సిట్లని బట్టి వీళ్ళు పొలిటికల్ గా యూజ్ చేసుకునే దాన్ని చూసి నేను ఏ ఉపయోగం ఉంటుంది అని అనుకోవట్లేదు. రెండో ఇష్యూ ఈ అబ్యూజ్ ఆఫ్ పవర్. మీరు ప్రీవియస్ చీఫ్ మినిస్టర్ గురించి అడిగారు, ఇప్పుడున్న చీఫ్ మినిస్టర్లు కూడా నేను పేర్లు తీసుకోదలుచుకోలేదు కానీ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన వాళ్ళు ఉన్నారు. అబ్యూజ్ ఆఫ్ పవర్ అది ఏ ఫామ్ లో అన్నా అవ్వచ్చు. వాళ్ళకున్న పవర్ ని అబ్యూజ్ చేసుకుంటూ వాళ్ళ సొంత ఇష్టాలకి, మీరు ఏదైనా పదవి తీసుకునేటప్పుడు స్వేరింగ్ సెరమనీ ఉంటుందండి. ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు నాకు తెలిసిన గవర్నమెంట్ లో నా దగ్గరికి వచ్చినా కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ని కేవలం ప్రజా ప్రయోజనాలకు తప్ప నా సొంత ప్రయోజనాలకి ఉపయోగించుకోను అని ప్రమాణ స్వీకారం చేయాలి. ఆ తర్వాత మాత్రమే ఆ పదవిని తీసుకోవడానికి వీలవుతుంది. సో ఆ అబ్యూజ్ ఆఫ్ పవర్, దానికి కట్టుబడకుండా ఉన్న ఈ అబ్యూజ్ ఆఫ్ పవర్ ని ప్రజలు ఏ విధంగా తీసుకుంటున్నారు అన్నది చూడాలి. ఇప్పుడు అలా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన వాళ్ళు చీఫ్ మినిస్టర్లు అవుతున్నారు. కర్ణాటకలో ఒక ఎంపీ 400 మంది లేడీస్ పైన అఘాయిత్యం చేశాడు అని వీడియోలు కూడా బయటకు వచ్చేస్తే ఆయన్నే తిరిగి ఎంపీగా ఎన్నుకున్నారు. సో ఇందాక పెద్దలు చెప్పారు నిక్సన్ గేట్ ఉదంతం గురించి, హెగ్డే గారి. సో అటువంటి మోరలిస్టిక్ సొసైటీ ఉంటే మాత్రమే డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ అనేవి స్ట్రాంగ్ గా ఉంటాయి. కానీ నాకు తెలిసి ఇప్పుడున్న ఈ ఇన్సిడెంటల్ పాలిటిక్స్ ఏంటి అంటే, ఈ రోజు ఒక న్యూస్ వస్తుంది, అందరూ దానిపైన ఫోకస్ చేస్తారు, నెక్స్ట్ డే వేరే న్యూస్ వస్తుంది, ఈ ఇష్యూని మర్చిపోయి ఆ ఇష్యూకి వెళ్ళిపోతున్నారు. సో ఇటువంటి ఇన్సిడెంటల్ పాలిటిక్స్ జరిగే ఈ సొసైటీలో ఇటువంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సో స్ట్రక్చరల్ గా మనం ఏదన్నా గవర్నమెంట్ ని లేదా ఒక పర్సన్ ని అక్యూజ్ చేయాలి అంటే ఆ డేటా అవైలబుల్ అయ్యేంత వరకు దానిపైన రిమార్క్స్ చేయకుండా ఉండటం మంచిదన్నది నా అభిప్రాయం. ఓకే, నరేంద్ర గారు. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఇది ఒక ప్రభుత్వానికి, ఒక రాజకీయ పార్టీకి పరిమితమైనది కాదు. అన్ని ప్రభుత్వాలు అలా చేస్తున్నాయి. అది పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం ఉపయోగించుకుంటున్నారా, నిజంగా దేశ రక్షణ కోసం ఉపయోగించుకుంటున్నారా అనేది వేరే విషయం. 2010 మే 3న అవుట్లుక్ మ్యాగజైన్ ఒక కవర్ పేజ్ స్టోరీ చేసింది, యూపీఏ ప్రభుత్వంలో ఏ విధంగా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని. ఆ రోజు యూపీఏ ప్రభుత్వం, శరద్ పవార్ ఆనాడు కేంద్ర మంత్రి అయిన ప్రభుత్వంలో మంత్రి, దిగ్విజయ్ సింగ్, ఇంకా ప్రకాష్ కారంత్, ఇలాంటి అనేక మంది, లేకపోతే ఇది టాటా గ్రూప్ చనిపోయారు ఆయన వీళ్ళందరూ ఫోన్లు ట్యాప్ చేస్తూ రతన్ టాటా చేస్తున్నట్టు రాశారు.
ఆ యొక్క స్టేట్మెంట్ ని ప్రభుత్వం ఖండించినట్టు ఇప్పుడు కూడా పార్లమెంట్ లో కూడా ఈ గొడవైనా కూడా ఖండించలేదు. మేము చేయలేదని ఖండించలేదు ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం. దాని మీద మరి తర్వాత వచ్చినటువంటి ఈ ప్రభుత్వం కూడా వాటి మీద ఆనాడు బీజేపీ వాళ్ళంతా పార్లమెంట్ లో గొడవ చేశారు ఆ ఫోన్ గురించి. వీళ్ళు ఎలాంటి విచారణ కానీ చర్య కానీ తీసుకోలేదు. కాబట్టి ఈ ప్రభుత్వం మీద కూడా కేంద్రంలో ఇజ్రాయెల్ యొక్క పరికరాలను ఉపయోగించుకుని అనేక మంది జర్నలిస్టులు, యాక్టివిస్టులు, రాజకీయ నాయకులు ఫోన్ ట్యాప్ చేస్తున్నారు. అంతర్జాతీయ మీడియా కోయిలేషన్ వాళ్ళు పబ్లిష్ చేశారు. దాని మీద కూడా సుప్రీంకోర్టు దాని మీద అడిగితే ప్రభుత్వం ఆ పేర్లు చెప్పడానికి సమాచారం ఇవ్వడానికి నిరాకరించింది. సుప్రీంకోర్టు సహకరించలేదు సుప్రీంకోర్టు విచారణలో కూడా. కాబట్టి ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ అనేది ఇవాళ ఆర్డర్ ఆఫ్ ద డే జరిగింది. అందులో డేటా ప్రొటెక్షన్ ఏ మాత్రం లేని దేశాల్లో భారతదేశం ఒకటి డేటా ప్రొటెక్షన్ విషయంలో. ప్రధానమంత్రి ఈమెయిల్కే సెక్యూరిటీ లేనటువంటి దేశం మనది. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళ ఆర్డర్ ఆఫ్ ద డే జరుగుతున్నాయి. దానికి సహజంగానే రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు రాజకీయ ప్రయోజనాల కోసం వాటిని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, బడ్జెట్ కి సంబంధించిన చర్చలో మా యూట్యూబ్ ఛానల్లో పాల్గొనడానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలండి. మరోసారి మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ.